హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము కొరియన్ బ్యూటీ సీక్రెట్కి కారణమైన రైస్తో హోమ్ మేడ్ సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి 1 కిలో సోప్ బేస్. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ యొక్క సోప్ బేస్ అన్నమాట. సాధారణంగా ఒక సోప్కి వచ్చేసి 60 to 70 గ్రామ్స్ అయితే సరిపోతుంది. 4 సోప్స్ తయారు చేసుకోవాలంటే కనుక ఈ 250 గ్రామ్స్ బార్ అనేది సరిపోతుంది. ఈ 250 గ్రామ్స్ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సోప్ బేస్ని పక్కకు తీసి ఒక బౌల్లోకి 4 స్పూన్ల రైస్ తీసుకోవాలి. 4 సోప్స్ తయారు చేస్తున్నాను కాబట్టి 4 స్పూన్లు తీసుకుంటున్నాను. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేయాలి. వాష్ చేసుకున్న రైస్ని పాలు వేసి 1 గంట 2 గంటల పాటు నానబెట్టాలి. పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ వచ్చేసి స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా చేస్తుంది. ఇంకా ఇది సన్ బర్న్ అయిన రెడ్నెస్ని కూడా తగ్గిస్తుంది. స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది. పాలల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పాలు రైస్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనికి 2 స్పూన్ల హనీ కలపాలి. ఇది స్కిన్ని డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. ప్రీ మెచ్యూర్ ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తుంది. ఇంకా ఎఫెక్టివ్గా పోర్ క్లెన్జర్గా కూడా ఇది పనిచేస్తుంది. ఇంకా స్కార్స్ని లైటన్ చేస్తుంది. ఇంకా సన్ బర్న్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. 4 సబ్బులకు గాను ఒక 2 స్పూన్ల హనీని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఇది స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి చిన్న చిన్న వూండ్స్ని హీల్ చేస్తుంది. ఇంకా పింపుల్ లాంటివి ఏర్పడడానికి కారణమైన బ్యాక్టీరియాని కూడా ఇది నిర్మూలిస్తుంది. 4 సోప్స్కి గాను ఒక 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ని ఒక బౌల్లోకి తీసుకొని డబుల్ బాయిల్ పద్ధతిలో దీన్ని కరిగించుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిల్క్, రైస్, హనీ, కోకోనట్ ఆయిల్
మిక్సర్ని సోప్ బేస్లో వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా డబుల్ బాయిల్ పద్ధతిలో మరిగించాలి. ఇలా రెడీ చేసుకున్న మిక్సర్ని సోప్ మోల్డ్లోకి వేసుకోవాలి. దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో కానీ లేదా 4-5 గంటలు రూమ్ టెంపరేచర్లో కానీ ఉంచితే సోప్ అనేది రెడీ అయిపోతుంది. కొరియన్ జపనీస్ సీక్రెట్ అయినటువంటి రైస్తో కూడిన పాలు, హనీ, కొబ్బరి నూనె కలిపినటువంటి సోప్ మనకు రెడీ అయిపోయింది. మామూలుగా బ్యూటీ సోప్ అంటే మనం మార్కెట్లో వందలు పెట్టాలి. అలా కాకుండా తక్కువ ఖర్చుతోనే మనకు ఇంట్లో రైస్తో కూడిన బ్యూటీ సోప్ అనేది రెడీ అయిపోయింది. ఈ సోప్తో స్నానం చేసినట్టయితే మనకు ఫేషియల్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో రైస్ స్క్రబ్ లాగా యూజ్ చేస్తాం కాబట్టి ఫేషియల్ లుక్ అనేది మనకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.